హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో ఎలాంటి పిండి యూస్ చేయకుండా చాలా టేస్టీగా ఉండే ఊతప్పాల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇన్స్టెంట్గా చేయొచ్చు, చాలా ఈజీ కూడా. నేను ఇక్కడ ఈ ఊతప్పాల కోసం కరెక్ట్గా 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 1 కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకుని 1 లేదా 2 సార్లు బరక్గా అయ్యేలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుంటూ కరెక్ట్గా దోసల పిండి కన్సిస్టెన్సీ ఉండే విధంగా చూసుకుంటూ ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఈ పిండి బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అలాగే మిక్సీ జార్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఆ వాటర్ని కూడా ఈ పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక టమాటాని సన్నగా తరిగిన 2 లేదా 3 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగిన క్యారెట్ తురుము వేసుకోండి. ముక్కల కంటే మీకు తురుము అనేది టేస్ట్గా ఉంటుంది. సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్క తురుము కూడా యాడ్ చేసుకోండి. లేదంటే మీకు కావాలనుకుంటే ముక్కలైనా సరే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ముక్కలు తీసుకున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు వంట సోడాని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ పిండి బ్యాటర్ని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకుని ఒక 5 మినిట్స్ పాటు పక్కన ఉంచుకోండి. స్టవ్ మీద పెనం పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం ఊతప్పాల్ని వేసుకోవటమే. ఇవి మరీ పలచగా రావండి, కొంచెం మందంగానే వస్తాయి. ఈ విధంగా ఊతప్పాన్ని వేసుకుని పైన ఆయిల్ని అప్లై చేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టి కాల్చుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.